మా చిరమయ్యల కొడుకు, పెద్ద కొడుకు. పెద్దోడు. పెళ్లి కాకుండా గడపబోయిన మరియ గురించా? ఇందులో ఆలోచించడానికి ఉంది. అయినా పెళ్లి కాకుండా గడపబోయిన మరియ నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? ఒకవేళ దేవుని చిత్తమే చేయాలని ముందుకెళ్ళావు అనుకో, లోకం నిన్నేమంటుంది? అందరూ హేళన చేస్తారు, నవ్వుతారు, నిన్ను వెలయొచ్చు కూడా. యోసేపు, నీ మంచి కోరే చెప్తున్నాను. నా మాట విని ఆ పెళ్లి కాకుండా గర్భవతిని మరియను విడిచిపెట్టే. యోసేపు, ఆ మరియను విడిచిపెట్టే, మరిచిపో. పెళ్లి కాకుండా గర్భవతైన ఆ మరియను ఎవరికి తెలియకుండా రహస్యంగా పెడమన్నాము. బొబ్బున్నాడు ఇంటాడు. నీ భార్య అయిన మరియను చేర్చుకున్నప్పుడు భయపడకుండా ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భవతిని తెలియక రహస్యంగా విన్నాను అనుకున్నాను. క్షమించు. ఇప్పుడే ప్రభు మీరే చేర్చుకుంటాను. అయ్యా, నీ చిత్తం జరగాలి. నీ చిత్తం ఇప్పుడు మీరే చేర్చుకుంటాను ప్రభు. ఇప్పుడు మీరే చేర్చుకుంటాను.